వనపర్తి కాంగ్రెస్ లో సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ పోరుగా మారిందా? ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య ఉన్న విభేదాలు గాంధీ భవన్ ను కుదిపేశాయా? ఇన్నాళ్లు సైలెంట్ గా కనిపించిన చిన్నారెడ్డి ఒక్కసారిగా పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఎమ్మెల్సీ స్థానంపై చిన్నారెడ్డి మనసు పడ్డారా? వనపర్తి కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే చర్చ ఉంది. ఒకవైపు నియోజకవర్గంలో బలమైన పట్టు సాధించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, మరోవైపు సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న చిన్నారెడ్డి. వీరిద్దరి మధ్య విభేదాలు బయటకు కనిపించకుండా సాగినప్పటికీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవలే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లోనే హాట్ టాపిక్ గా మారాయి. తనకు ఓపిక ఉంది కాబట్టే మౌనంగా ఉంటున్నానని, లేకపోతే జగిత్యాల జీవన్ రెడ్డి తరహాలో తిరగబడేవాడినంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. సాధారణంగా ఆచితూచి మాట్లాడే చిన్నారెడ్డి ఈ స్థాయిలో గలం విప్పడానికి గల కారణం ఏమిటి అని హస్తం పార్టీలో చర్చగా మారింది. చిన్నారెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడమే. తనకు పార్టీ టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినప్పటికీ చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయాయని చిన్నారెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు దక్కాల్సిన టికెట్ ను డబ్బులకు వేరే వ్యక్తులకు కట్టబెట్టారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో చిన్నారెడ్డి తాజా వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని చిన్నారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి భగ్గుమన్నారు. తన అనుచరులతో హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వచ్చి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు వినతి పత్రం ఇచ్చారు. చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారంటూ మేఘారెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై త్వరలోనే సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్లకు కూడా లేఖలు రాస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీతోన మీరు చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీతోన ఆ ఫోన్ డేటా తెప్పించుకొని వాళ్ళతో మన బీఆర్ఎస్లతో నేను టచ్లు ఉన్నానా, ఆయన టచ్లు ఉన్నాడా? మా గవర్నమెంట్ ఎట్లా అధికారంలోకి ఉంది, కావాలంటే గంట సేపట్లో వస్తుంది. ఒకవేళ నేను టచ్లు ఉంటే నా మీద చర్య తీసుకోవాలి. ఆయన సభలో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వాళ్ళిద్దరు ఆత్మనే చిన్నారెడ్డి. సో వాళ్ళు చెప్పాలనుకునే దీని ద్వారా చెప్పిస్తున్నారు కాబట్టి పార్టీకి అగనిస్తుపోతున్నారు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి. చిన్నారెడ్డి చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని, చట్టసభలో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలే రాజ్యసభ ఖాళీల భర్తీ సమయంలో కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ఆయనకు దక్కలేదు. త్వరలో గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో చిన్నారెడ్డి చూపు ఈ 3 స్థానాలపై పడిందనే చర్చ మొదలైంది. అందుకు పార్టీపై తన రాజకీయ ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం ఉందని చిన్నారెడ్డి భావిస్తున్నారా? అందుకే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నేత ఇప్పుడు తన వాయిస్ ను పెంచుతున్నారా అన్న చర్చ జరుగుతోంది.